46 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చివరి టీ20లో ఓడించి సిరీస్ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఇది ఈ సిరీస్లో చివరి మ్యాచ్ కావడమే కాకుండా ఇక వరల్డ్ కప్ అతి త్వరలో మొదలు కానుండడంతో టీమిండియా చాలా హై రేంజ్లో వరల్డ్ కప్లో అడుగు పెట్టబోతోంది. నిజంగా ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని ప్రయోగాలు కూడా చేసింది అనుకోవచ్చు. సాధారణంగా టీ20 టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారు, కానీ ఈసారి మాత్రం టీమిండియా కెప్టెన్ సూర్య అలా చేయలేదు. ఎందుకంటే వరల్డ్ కప్ అతి తొందరలోనే ఉంది కాబట్టి బ్యాటింగ్ పై కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే టీమిండియా బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. ఎప్పటిలాగే ఈ సిరీస్లో డిసప్పాయింట్ చేస్తున్న సంజు శాంసన్ ఈసారి కూడా సొంత గ్రౌండ్లో తిరువనంతపురంలో డిసప్పాయింట్ చేయడం చాలా దురదృష్టకరం. నిజంగా మిగతా గ్రౌండ్స్లో ఫెయిల్ అయినప్పటికీ తన రాష్ట్ర అభిమానుల సమక్షంలో కూడా తను పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. 6 బంతుల్లో ఒక 4 కొట్టి 6 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ శర్మ అండ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అప్పటి నుంచే ఓ రేంజ్లో సిక్సర్లు 4లతో విజృంభించడం మొదలెట్టారు. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్ సిక్సర్లతో విశ్వరూపం చూపిస్తే అభిషేక్ క్రీజులో ఉన్నది కొంతసేపు అయినా 4 4లు 2 సిక్సర్లతో 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక ఇక ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. రన్ రేట్ కాస్త తగ్గుతుంది అని న్యూజిలాండ్ భావించి ఉంటుంది, కానీ టీమిండియా మాత్రం మరో రేంజ్లో ఆలోచించింది. ఇప్పుడే ఇలా ఉంటే వరల్డ్ కప్లో ఎలా ఆడతారో అని న్యూజిలాండ్ బౌలర్లు కంగారు పడేలా రెచ్చిపోయారు భారత బ్యాట్స్మెన్లు. సూర్య కూడా ఇక ఇషాన్ కిషన్కు జత కావడంతో స్కోర్ బోర్డు 12-13 రన్ రేట్ పైగానే కొనసాగిందంటే భారత బ్యాట్స్మెన్ల విజృంభణ ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. సూర్య కూడా చెలరేగిపోయాడు. వరుస హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపాడు. 6 సిక్సర్లు 4 4లతో 30 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక హార్దిక్ పాండ్యా కూడా తన టాలెంట్ ఏంటో మిడిల్ ఓవర్లో మరోసారి రుచి చూపించాడు. 4 సిక్సర్లు ఒక 4తో 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అసలు ఈ మ్యాచ్లో సిక్సర్లు అయితే మ్యాచ్ అయితే మరో రేంజ్ అని చెప్పొచ్చు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు భారత బ్యాట్స్మెన్లు. న్యూజిలాండ్ బౌలర్ల పరిస్థితి ఇక ఈ సిరీస్లో ఎలా ఉందో ఈ మ్యాచ్లో మరీ దారుణంగా తయారైంది అనవచ్చు. ఏ ఒక్క బౌలర్ను కూడా వదలలేదు భారత బ్యాట్స్మెన్లు. ప్రతి బౌలర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్లను ఓవర్లలో నమోదు చేశారు. సాధారణంగా ఎంతో కొంత కంట్రోల్గా బౌలింగ్ వేసే ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయాడు. తన 4 ఓవర్ల స్పెల్లో 60 పరుగులు ఇచ్చాడు, అంటే ఓవర్కు 15 పరుగులు. ఇక మరో స్పిన్నర్ సోది అయితే అతని పరిస్థితి మరీ దారుణం. 3 ఓవర్లకే 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఏకంగా తన ఎకానమీ ఓవర్కు 16 కావడం విశేషం. మిగతా బౌలర్లు కూడా దారుణంగా పరుగులు ఇచ్చుకున్నారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 271 పరుగులు భారీ స్కోర్ సాధించింది. జస్ట్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగించింది. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కూడా కాస్త బెటర్గానే బ్యాటింగ్ మొదలుపెట్టింది అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఫిన్ అలెన్ కాసేపు భారత్పై కౌంటర్ అటాక్ చేశాడు. మరీ ముఖ్యంగా పవర్ ప్లేను బాగా యూస్ చేసుకున్నాడు. 8 4లు 6 సిక్సర్లతో 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాట్స్మెన్ మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. రచిన్ రవీంద్ర 30 పరుగులు, డారీ మిచెల్ 26 పరుగులు చేశారు. దీంతో మొదటి నుంచినే న్యూజిలాండ్కు ఓటమి కన్ఫర్మ్ అయ్యింది. కాకపోతే ఫిన్ అలెన్ కాసేపు పోరాడాడు అంతే. చివర్ల స్పిన్నర్ ఇస్సోది 15 బంతుల్లో ఒక 4 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. అంటే తన బౌలింగ్లో భారీగా రన్స్ చేయడంతో తను కూడా ఓ మాదిరి బ్యాటింగ్లో రన్స్ చేయడం విశేషం. ఇక టీమిండియా బౌలర్లు కూడా ఈ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. చిన్న మైనస్ పాయింట్ అంటే ఈ మ్యాచ్లో బుమ్రా సైతం 4 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే తన ఎకానమీ కూడా ఆల్మోస్ట్ ఓవర్కు 15 పరుగులు అని చెప్పొచ్చు. హర్షదీప్ సింగ్ మరి ఆశ్చర్యకరంగా బౌలింగ్ వేశాడు. 5 వికెట్లు తీశాడు, కానీ 4 ఓవర్లకు 51 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడే అర్థమైంది ఈ మ్యాచ్లో బౌలర్లకు కాస్త కష్టంగా మారింది. ఏదేమైనప్పటికీ ఫైనల్గా 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను టీమిండియా ఓడించి వరల్డ్ కప్లోకి భారీ విజయంతో అడుగు పెట్టబోతోంది.